అమ్మా, నీకు దండం పెట్టుకున్నప్పుడల్లా నేను కోరుకునేది ఒక్కటే, నన్ను నా భర్తని ఒకటి చేయమని, నా భర్త సంతోషంగా ఉండేలా చూడమని. నా కోరిక తీర్చావు. కానీ నా భర్తకు నాకు మధ్య తెలియని విషయం ఒకటి మిగిలిపోయింది. అది ఆయన బాధకి కారణమవుతుంది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. అది ఏంటి అనేది తెలిస్తే ఆ బాధ తీర్చడానికి నా ప్రయత్నం నేను చేయొచ్చు. అందుకే ఆ విషయం కూడా తెలిసేలా చెయ్యమ్మా. అంతే, అంతకు మించి ఏం కోరుకోను. అంటే నా కోరిక తీరుస్తావనేగా? ఈరోజు ఆ నిజం ఏంటనేది నాకు తెలుస్తుందనేగా? చాలమ్మా, నాకిది చాలు. ఈరోజు ఆయన నా దగ్గర దాచిన సూరజ్ విషయం కూడా తెలియబోతుందన్నమాట. రా సూరజ్. చూడ వర్ధన్, కిషోర్ ఎక్కడున్నారు? వర్ధన్. ఏయ్, ఏంటి బొడ్డు కోసి పేరు పెట్టినట్టు పిలుస్తున్నావు? అయ్యో, మీకు తెలీదా? వాళ్ళు నాకు బాగా తెలుసు. నేను వాళ్ళని అలాగే పిలుస్తాను. ప్రామిస్. అవునా? నీకెప్పటి నుంచే తెలుసు వాళ్ళు? అది చాలా రోజుల నుంచి తెలుసు. చాలా రోజుల నుంచి అంటే మా పెళ్ళికి ముందు నుంచా, మా పెళ్ళి అయ్యాక? వాళ్లే తెలుసా నీకు? మేం కూడా తెలుసా? మీరెలా తెలుస్తారు? వాళ్ళే తెలుసు. వాళ్ళ పెళ్ళిక్కడే వెళ్ళానుగా. వాళ్ళకి పెళ్ళయింది మాతోనేగా. వాళ్ళు తెలిసినప్పుడు మేము తెలియాలిగా. అప్పుడు నేను మిమ్మల్ని చూడలేదుగా. వీడేంటక్క పెళ్ళికొచ్చాను అంటాడు,
మనల్ని చూడలేదు అంటాడు. అడగండి, ఇంకా అడిగితే మీ అనుమానం తీరిపోతుందేమో. వాళ్ళు నీకు ఎలా తెలుసు? ఎక్కడ పరిచయం? ఆ, వాళ్ళు ఒకరోజు ఒకరోజు ఆ, ఒకరోజు చెప్పు ఒకరోజు చెప్పు ఒకరోజు వీడు మన కంపు ముంచేలా ఉన్నాడు. పద చెప్పు. ఏం జరిగిందంటే హాయ్ సురేజ్. హాయ్ సురేష్. ఇక్కడున్నావా? హాయ్. నీకోసం ఇల్లంతా వెతుకుతున్నావు. నాకోసమా? ఎందుకు? ఏ మీరు ఆగండి. సూరజ్ నువ్వు చెప్పు. ఉండండి, మీరెలా తెలుసో చెప్తున్నాను. ఎక్కడి వరకు చెప్పానంటే వాళ్ళు ఎలా తెలుసంటే ఒకరోజు అవన్నీ తర్వాత చెప్పొచ్చు. నీకోసం టపాసులు తెచ్చాం, కాల్చుకుందా పద. టపాస్లా? అవును, పదండి పదండి సూరజ్ పదండి. సూరజ్ ఆగు. నిజం తెలిసిపోతుందని ఎలా తీసుకెళ్లిపోయారో చూసావా? ఇంకొంచెం ఆగితే నిజం చెప్పేసేవాడు. సరే, దానికన్నా ముఖ్యమైన విషయం ఒకటుంది. ముందు ఆ పని చూడాలి కదా. అవునక్క, రేపు ఎవరో ఎక్కడుంటామో ఈ రోజే దాని గురించి తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే చాలు, ఏజేని మనమే నిలదీయొచ్చు. అందుకే ముందు దాని గురించి తెలుసుకోవాలి. పద పద. టపాస్లు అన్నారు, ఏవి? టపాసులు వస్తున్నాయి, దాంతోపాటు చాక్లెట్లు కూడా వస్తున్నాయి. కానీ మా పిల్లలకేం చెప్పకు. చెప్తే ఏమవుద్ది? నీకు దండం పెడతాను రా బాబు. ఏమవుతనేది మాకు తెలుసు. మా గురించి వాళ్ళు ఏం అడిగినా చెప్పకుండా ఉంటే చాలు. అయితే ఏజే గురించి చెప్తాలే. ఏజే గురించి చెప్పొద్దు, మా గురించి చెప్పొద్దు. ఏది వద్దంటే ఎలా? ఏదో ఒకటి చెప్తాలే. నీకు పుణ్యం ఉంటుంది, ఈ ఒక్కరోజుకి నోరు తెరవకురా. అంటే రేపు చెప్పొచ్చా? ఈ రోజు గడిస్తే రేపటికి మా దారులు మాకుంటాయి, కానీ నువ్వేం మాట్లాడుకో. అయితే చాక్లెట్లు ఇస్తారా? చాక్లెట్ ఫ్యాక్టరీనే ఇస్తాం, ఓకేనా? ఓకే. మా ఆడవాళ్ళు చాలా తెలివిగా అడుగుతారు, ఏం మాట్లాడొద్దు. సరే అని చెప్పానుగా. బాయ్. అనయ్య, వీణ్ణి నమ్మడానికి లేదు. అవునరా, వీడు కాముగా ఉన్నా మన ఆడవాళ్ళు ఉండనివ్వరు. అడిగింది అడిగి రాబట్టాలని చూస్తారు. అందుకే ఈరోజు మన జాగ్రత్తలో మనం ఉంటే రేపటికి మనం ఎలాగో ఉండంగా. అవునవును. ఏంటి అలా చూస్తున్నావు? చూడాలనిపించింది, చూస్తున్నాను. చూడకూడదా? నా బేకరీ కాక నన్నెవరు చూస్తారులే. మీకు నా దిష్టే తగిలేలా ఉంది. భర్తని కళ్ళలో దాచుకునే భార్య దిష్టి ఏ భర్తకి తగలదు. ఏంటి అలా చూస్తున్నావు? డ్రెస్ బాగుందా? బాగుంది కాబట్టేగా అలా చూస్తున్నాను. మీరు బాగున్నారా అని అడిగారు. నేనెలా ఉన్నానో చెప్పలేదే. అవును కదా. అన్నీ బాగున్నాయి. ఈ శారీకి, ఈ అందమైన మొహానికి ఈ బొట్టు బిళ్ళ మ్యాచ్ అవ్వలేదు.
కట్టుకున్న చీరలోనో పెట్టుకున్న నగల్లోనో కాదు. అందమైన మొహానికి అందమైన బొట్టు ఉండాలి. చూడగలిగే ఆ కళ్ళకి కాటుకుండాలి. ఎవరెదురొచ్చినా పలకరించే పెదాల మీద ఎప్పుడూ నవ్వుండాలి. అప్పుడే ఆడపిల్ల అందంగా కనిపిస్తుంది. హిట్లర్ గారికి కవిత్వం కూడా వస్తుందే. గుండెల్లో దాచుకున్న ప్రేమ బయటకొచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా కవిత్వంగానే మారుతుంది. మీరిలా ఉంటే చాలా బాగుంటారు. ఏంటి ఈ డ్రెస్లోనా? డ్రెస్లో కాదు, ఇలా నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నాకే తెలియని మార్పు ఇది. ఈ మార్పుకు కారణం నువ్వే. పండగ కదా, గుడికెళ్దామా? గుడికే కదా, వెళదాం. ఎప్పుడు వెళ్ళినట్టు కొత్తగా అడుగుతావేంటి? ఇంతకు ముందు చాలాసార్లు గుడికెళ్ళాం. మీతో కూడా కలిసి వచ్చాను. అప్పుడంతా పక్కనే ఉన్న పరాయి దానిలో ఉండిపోయాను. కానీ ఇప్పుడు అలా కాదుగా. నా భర్త మనసుని గెలుచుకున్న తర్వాత మొదటిసారి గుడికెళ్ళాలనిపిస్తుంది. నువ్వు అడిగితే కాదంటానా? అలాగే వెళదాం. మన ఇద్దరమే వెళ్తే ఏం బాగుంటుంది? అందరం కలిసి వెళ్దాం. అలాగేనండి. మనతో పాటు సూరజ్ని కూడా తీసుకెళ్దాం. సూరజ్నా? పర్లేదులే బాను. అందరం బయటికెళ్ళి తన ఇంట్లో వదిలేసి వెళ్తే బాగుంటుందా? అయ్యో వద్దని నేను మాత్రం ఎందుకంటానండి. అలాగే తీసుకెళ్దాం. సరే, వెళ్ళి వాళ్ళు రెడీ అయ్యారు లేదో చూడు. అలాగేనండి. కదలనివ్వట్లేదు. మీరు కాస్త చూపులు పక్కకి తిప్పుకుంటే నేను వెళ్తాను. చూడొద్దంటావు అంతేగా? చూపులతో గుచ్చేస్తున్నారుగా. సరే వెళ్ళు.
ఏమిటి భాను? ఆయన నేను సూరజ్ని తీసుకుని గుడికి వెళ్తున్నాం. మీరు కూడా రెడీ అవ్వండి. గుడికి అబ్బాయి ఎందుకు? పండగ కదా, అలా గుడికి తీసుకెళ్దామని. ఇంట్లోనే మాట వినడు. ప్రశాంతంగా గుడికి వెళ్ళాక ఆ అబ్బాయి అక్కడ ఏదైనా ఇబ్బంది పెడితే? ఏం కాదులే జయమ్మ, ఆయన ఉంటారుగా. అయినా వద్దు. మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నాక మొదటిసారి గుడికి వెళ్తున్నారు. ఆ అబ్బాయిని నేను చూసుకుంటాను గాని మీరిద్దరూ వెళ్ళిరండి. భానుని ఎక్కడికో జాగ్రత్తలు చెప్పి మరీ సాగనంపుతున్నారు. ఊరి చివర చింత చెట్టు కింద నిధి ఉంది, తీసుకురమ్మని చెప్తున్నాను. మనం ఏమడిగినా జయమ్మకు వెటకారంగానే ఉంటుంది. గుడికి వెళ్తున్నాం దక్ష, మీరు వర్ధన్ వాళ్ళతో కలిసి రండి. గుడికా? పండగ పూట అందరూ కలిసి వెళ్ళిరండి, పుణ్యం అయినా వస్తుంది. ఉన్న పుణ్యాలు చాలండి జయమ్మ. అయినా రాక రాక మా భర్తలొస్తే వాళ్ళని వదిలేసి గుళ్ళు గోపురాలు తిరిగితే ఎలాగా? భాను కంటే ఇంతకాలం ఏజే దూరంగా ఉండి ఇన్నాళ్లకి నా భార్య అంటూ దగ్గరికి తీసుకున్నారు కాబట్టి భానుకు అవసరం ఉందేమో. కానీ మాకంత అవసరం లేదు. మాకు ఈ ఇల్లే గుడి, మా భర్తలే మాకు దేవుళ్ళు. అబ్బో, ఇలాంటి మంచి మాటలు కొత్తగా మీ నోటెంబటి వస్తున్నాయేమిటో. సరే, భానుతో మనమందరం కలిసే వెళ్దాం, గుడికే కదా. వాళ్ళిద్దరూ ఏదో గుడికని వెళ్తుంటే మధ్యలో మనం ఎందుకు చిత్ర? భాను, మీరు వెళ్ళిరండి. మంచి పనులకి వాళ్ళెప్పుడూ రారులే గాని గుడికని అలా వెళ్ళిలా వచ్చేయటం కాదు. మరి ప్రశాంతంగా దర్శనం చేసుకో. నీ కాపురానికి ఏ దిష్టి మొహాల వలన దిష్టి తగలకుండా చూడమని మొక్కుకో. అలాగే కడుపుకు తినడం తప్ప ఆ కడుపు పండాలి, పండంటి బిడ్డని కనాలి అన్న ఆలోచన లేని వాళ్ళలా కాకుండా బంగారం లాంటి బిడ్డని ఇవ్వమని ఆ దేవుడికి మొక్కుకో. జయమ్మ, మీరు తిట్టేది మమ్మల్ని అని మాకు అర్థం కావడం లేదు అనుకుంటున్నారేమో. మీకు అర్థమైందని నాకు అర్థమైంది కాబట్టే అంటున్నాను. పొగడ్డానికి ఏనాడు పనికిరాకపోయినా మీరు పనికొచ్చేది తిట్టడానికేగా. పండగ పూట మిమ్మల్ని కదిలించాం చూడు, మా చెప్పుతో మేం కొట్టుకోవాలి. కొట్టుకోండి కొట్టుకోండి అమ్మా. కొత్త చెప్పులు కొనివ్వడానికి మొగుళ్ళు వచ్చారుగా. ఇంకా చూస్తారేంటి? పదండి. వెళ్ళండి వెళ్ళండి. ఆ గోల ఎప్పుడు ఉండేదే గాని మీరిద్దరు ఆనందంగా వెళ్ళిరండి. మీరు రావచ్చు కదా జయమ్మ. పానకంలో పుడకలాగా మధ్యలో నేనెందుకు? నేనొస్తే సూరజ్ని ఎవరు చూసుకుంటారు? అలాగే పూజారి గారితో మాట్లాడి ముహూర్తం కూడా పెట్టించాలి. ముహూర్తమా? ఎందుకు జయమ్మ?